దేవునికి మహిమ. దేవుని కృపను బట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేదానికి పరిశుద్ధ ఆత్మదేవుడు కృపను అనుగ్రహించాడు. వాక్య ధ్యానం ముందు చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కన్న తండ్రి, నీ మాటలు మాకు ఆశీర్వదాయకం. నీ మాటలు మాకు అందించి మా జీవితాలకు ఆశీర్వాదాన్ని నీకు మహిమ కలిగించుకున్నారని, తొందరలు ఆటంకాలను యేసు నామములో బంధిస్తుండగా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకున్నారని నమ్మి స్తుతిస్తూ యేసు నామం బట్టి వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి. దేవునికి మహిమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో స్తుతి ప్రార్థన మందిరం తరపున నా హృదయపూర్వక వందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. వాక్య ధ్యానమునకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. వాక్య ధ్యానానికై పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుంది. శరీర సంబంధులైన మనుషుల అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మను పెంచితిని కానీ అన్నంతో మిమ్మను పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నవారు కారా? మీలో అసూయ కలహము ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్యం యొక్క అంశము 3 రకాలైనటువంటి సంబంధులైన మనుషులు. 3 రకాలైన సంబంధులైనటువంటి మనుషులు. ఇక్కడ 3 రకాలు మనం గమనిస్తే, ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి వారు, రెండవది శరీర సంబంధులు, మూడవది ప్రకృతి సంబంధులు. 3 రకాలైనటువంటి మనుషులు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. మనము ఆత్మ సంబంధులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మైన దేవుడు. ఆయన బిడ్డలు కూడా ఆత్మ సంబంధులుగా ఉండాలని ఆయన ఆశ. అలాగా ఆత్మ సంబంధులుగా ఉండాలని మన ఎదుట పెట్టినాడు. అయితే సంఘంలో కానీ లోకంలో కానీ శరీర సంబంధులు ఉన్నారు, ప్రకృతి సంబంధులు కూడా ఉన్నారు. శరీర సంబంధులు కాకుండా, ప్రకృతి సంబంధులు కాకుండా ఆత్మ సంబంధులుగా ఉండేదానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయుగాక. మొదటిగా ఆత్మ సంబంధుల యొక్క లక్షణాలు మనం చూస్తాం. ఆత్మ సంబంధులు అనేటువంటిది మనం గమనిస్తే ఆత్మ కలిగిన వారిగా ఉంటారని రోమపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం రాయబడ్డారు. నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మ మనకు అనుగ్రహింప చేస్తున్నాడు. అంత్యదినాల్లో అందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆత్మను మనం కలిగిన వారిగా ఉండాలి. ఆత్మ లేకపోయినట్లయితే శరీర సంబంధి, ప్రకృతి సంబంధి అయిపోతాడు. ఆత్మ కలిగిన వాడు ఆత్మ సంబంధిగా ఉండగలుగుతాడు. అందుకే ఆత్మ సంబంధి వారిలో ఉన్నటువంటి లక్షణము ఆత్మ కలిగిన వారిగా ఉంటారు. ఈ లోకంలో ఎన్నెన్నో కలిగి ఉన్నారు, కానీ ఆత్మ లేకపోతే దేవుని సంబంధులు కాలేరు, పరలోక సంబంధులు కాలేరు, సత్య సంబంధులు కాలేరు, క్రీస్తు సంబంధులు కాలేరు. కనుక ఆత్మ కలిగిన వారిగా ఉండడానికి దేవుడు మనకు కృపను దయచేయుగాక. రెండవదిగా అక్కడ మనము ఆత్మ కలిగినట్టు వారి సంబంధం ఎలా ఉంటుందంటే, రోమ 8:15 ప్రకారంగా అబ్బా తండ్రి అని మొరపెడతారు. అనగా ఆత్మీయ బిడ్డలు ప్రార్థన చేస్తారు. ఈ భూమి మీద ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి వారు, సంఘంలో ఆత్మ సంబంధులుగా ఉండేటువంటి వారు ప్రార్థన చేస్తారు. ఏమని ప్రార్థన చేస్తారు? పరలోకపు తండ్రి, అబ్బా తండ్రి. ఆత్మ కలిగిన వారు తండ్రి అంటారు. నాకు పిల్లలు ఉన్నారు, నా పిల్లలు డాడీ అని పిలుస్తారు. నేను బయట పోతే తారింటి పోయే వాళ్ళు నన్ను డాడీ అంటారా? ఎవరు నువ్వు అంటాం. కన్నటువంటి బిడ్డలు తండ్రిని తండ్రి అంటారు. మనము దేవుడు ప్రేమించి ఆయన యొక్క బిడ్డగా చేసుకున్నారు. ఎప్పుడు? మనం ఆయన నమ్మినప్పుడు.
ఎందరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో వారందరూ దేవుని బిడ్డలు అవుటకు దేవుడు అధికారం ఇచ్చారు. ఆయన నమ్మినటువంటి బిడ్డలకు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బ్యాప్టిజం పొందిన బిడ్డలకు ఆత్మను వరంగా అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. పేతురు వాక్యం చెప్పినప్పుడు విన్నటువంటి వారు ఒక్కసారికి 3,000 మంది వాక్యాన్ని అంగీకరించి విశ్వసించిన వారిగా ఉండి వారు దేవుని ఆత్మ వరాన్ని పొందుకున్న వారిగా ఉండి దేవుని పిల్లలయ్యారు. వారు ప్రార్థించే వారిగా ఉంటున్నారు. దేవుని ఆత్మ మనల్ని ప్రార్థనలో నడిపిస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండే ఆత్మ సంబంధాలుగా ఉందాము. ఆత్మ సంబంధాలుగా ఉన్న వారు ప్రార్థన చేసేవారిగా ఉంటారు. క్రైస్తవ జీవితం అంతా కూడా ప్రార్థన జీవితం. తండ్రి అని పిలుస్తాము. యేసుస్వామి శిష్యులకు ప్రార్థన నేర్పించారు. పరలోకమందు మా తండ్రి అని. యేసుస్వామి ప్రార్థన చేసేవాడుగా ఉంటే శిష్యుల్లో ఒకడు వచ్చి నాకు ప్రార్థన నేర్పించమన్నప్పుడు అందరికీ ప్రార్థన నేర్పించారు. పరలోకమందున్న మా తండ్రి. మనం కూడా ఆ ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాం. ప్రార్థనే మనకు ఊపిరి. కనుక క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితము, పరలోక జీవితము, క్రీస్తు జీవితము, ప్రార్థనా జీవితం. ఏమని ప్రార్థన చేస్తాము? తండ్రి, అబ్బా అని మనం మొరపెడతాం. కనుక అలాంటి ధన్యతను శుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహింప చేయనుగాక. మూడవదిగా ఆత్మ సంబంధమైనటువంటి మనుషుల్లో గమనిస్తే ఆశీర్వాదం కలిగి ఉంటారని ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉన్నారు. పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని మనం కలిగి ఉంటాం. దేవుడు ఈ భూమి మీద జీవించేటువంటి మనకు పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు దయచేస్తాడు. ఆశీర్వాదాలు కాకపోతే శాపం ఉంటుంది. శాపాన్ని యేసుక్రీస్తు తీసుకొని మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎఫ్సీ 1:3 ప్రకారంగా పరలోక సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఆత్మ ద్వారా అనుగ్రహింప చేస్తున్నాడు. ఇంతవరకు ఆశీర్వాదాలు లేకనుంటే ఆయన ద్వారా మనం పొందుకునే దానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహింప చేయుగాక. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు అనగా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం పొందుకున్న వారిగా ఉండాలి. ఆత్మ సంబంధులు ఈ గుణ లక్షణాలు కలిగి ఉంటారు. ఇంకా మనం గమనించినట్లయితే ఆత్మ కలిగినటువంటి వారు ఆత్మ ఫలాలు కలిగి ఉంటారు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూస్తే ఆత్మ ఫలాలు అవి మనము చదివినట్లయితే ఆత్మ ఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ ఫలాలు. ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు ఫలాలు ఉన్నప్పుడు చెట్టు నాటినట్టు వ్యక్తికి చాలా సంతోషం ఉంటుంది. మనం బహుగా ఫలిస్తే తండ్రి దేవునికి మహిమ కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. కనుక మనం ఫలించేవారిగా ఉండాలి. ఏం ఫలించాలా? ఈ లోకానుసారం కాదు, ఆత్మానుసారంగా ఆత్మీయమైనటువంటి ఫలాలు. ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం ఇవన్నీ మనలో ఉండాలి. అవన్నీ మనలో ఉన్నప్పుడు, ఆ ఫలాలు మనలో ఉన్నప్పుడు, ఒక చెట్టులో ఫలాలు ఉన్నప్పుడు ఆ చెట్టు నాటిన దానికి యజమానికి ఎంతో సంతోషమైంది. మరి అదే రీతిగా ఆత్మ ఫలాలు మనలో ఫలించడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. అంతేకాకుండా రోమా పత్రిక 8:8 ప్రకారంగా ఆత్మ కలిగినటువంటి వారు తండ్రిని సంతోషపరుస్తారు. శరీర కార్యాలు కానీ ప్రకృతి కార్యాలు కానీ ఉంటే, శరీర సంబంధులు ప్రకృతి సంబంధులు అయితే వారు పరమ తండ్రిని దుఃఖపరుస్తారు. మనం కన్నటువంటి తండ్రిని ఎప్పుడు కూడా తల్లిదండ్రులను దుఃఖపరచుకోడు, వారిని సంతోషపరచాలి. అలాగా సంతోషపరిచే వారిగా ఉండాలంటే ఆత్మ కలిగిన వారిగా ఉండాలి. ఆత్మ కలిగిన వారు తండ్రిని సంతోషపరుస్తారు. మొదట తప్పిన కుమారుడు తండ్రికి దూరం అయిపోయి తండ్రిని ఎంతగానో దుఃఖపరిచాడు. తర్వాత జ్ఞానం పొందిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని సంతోషపరిచాడు. తర్వాత అతను ఫలించాడు. ఒకవేళ ఇంకను పరమ తండ్రి దేవుని దుఃఖపరుస్తూ నువ్వు ఉన్నట్లయితే, తప్పిన కుమారుడు ఎలాగా జ్ఞానం పొంది తండ్రిని ఆశ్రయించి పశ్చాత్తాపం పొంది తండ్రి ద్వారా మంచిని పొందుకోగలిగాడు, అతడు తండ్రిని సంతోషపరిచాడు. ఒకప్పుడు దుఃఖాన్ని కలిగించిన వాడు ఇప్పుడు సంతోషం కలిగించాడు. కనుక ఒకవేళ ఇంతవరకు కూడా నువ్వు దేవునికి దుఃఖం కలిగిస్తా ఉంటే సంతోషం కలిగించడానికి కృప దేవుడు అనుగ్రహింప చేయనుగాక. యేసుక్రీస్తుని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. బిడ్డల యందు తల్లిదండ్రులకు సంతోషం కలగాలి, బిడ్డల యందు తల్లిదండ్రులకు ఆనందం కలగాలి. అలాంటి
సంతోషాన్ని మనలో దేవుడు కలిగింపచేసి మన పరతండ్రిని సంతోషపరచడానికి దేవుడు సహాయం దయచేయునుగాక. ఇంకా వరాలు కలిగి ఉంటారని దేవుడు తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:8 ప్రకారంగా 9-10 వచనాలు గమనిస్తే వరాలను దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఆత్మ కలిగిన వారిని ఆత్మ ఫలాలతో నింపడమే కాకుండా ఫలింపు చేసి దేవునికి మహిమ కలిగించే రీతిగా అంత మాత్రమే కాకుండా మనము అందరికీ మేలు కలిగించేవారే ఉంటాం. దేవుడు మంచివాడు, అందరికీ మేలు చేస్తాడు. యేసు అందరికీ ప్రభు, అందరికీ మేలు చేస్తాడు. ఆత్మ కలిగినటువంటి వారు అందరికీ ప్రయోజనం కలిగిస్తారు. ఆత్మ వరాలు కలిగిన వారు అందరికీ ప్రయోజనం. బుద్ధివాక్యమైన, జ్ఞానవాక్యమైన, వివేచన వరమైన, స్వస్థావరమైన, అద్భుతాలు చేసే వరమైన, ఇంకా భాషలైన, తర్జుమా అయిన, విశ్వాసమైనటువంటి కృపావరమైన, ఇవన్నీ కూడా వారు పొందుకున్న వారు మేలు పొందుతారు. ఇంకా అనేక మందికి మేలు చేసేవారిగా ఉంటారు. యోసేపు ఆత్మ కలిగిన వాడు, దావీదు ఆత్మ కలిగిన వాడు, దానియేలు ఆత్మ కలిగిన వారు, దేవుని బిడ్డలు ఆత్మ కలిగిన వారుగా ఉండి వారు అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి ప్రయోజనకరంగా, దేవునికి మహిమకరంగా ఉండగలిగారు. కనుక ఆత్మ సంబంధులుగా ఉన్నటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణము మరి వరాలు కలిగిన వారిగా ఉంటారు. నువ్వు నేను కూడా అలాంటి వరాలు కలిగిన వారిగా ఉండి అందరికీ ప్రయోజనాన్ని కలిగించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయనుగాక. గలతీ పత్రిక 3:29 చూసినట్లయితే వారసత్వాన్ని పొందుకోగలుగుతాం. రోమా 8:17 చూసినట్లయితే మనం వారసత్వాన్ని కలిగిన వారిగా ఉంటాం. పిల్లలైతే తండ్రి ఆస్తికి వారసులు అవుతారు. ఈ భూమి మీద జీవించేటువంటి మనము ఆత్మ సంబంధాలుగా ఉన్నట్టయితే పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాం. వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఎంత భాగ్యం! ఈ భూమి మీద మనకి ఏమున్నా లేకపోయినా కానీ పరలోక సంబంధమైనటువంటి ధన్యతను మనకు దేవుడు దయచేస్తాడు. అనగా మనకు ఆ వారసత్వం ఉంది. ఇంత కృపను దేవుడు మనకు అనుగ్రహింపచేశాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మొదటిగా మనం చూసాము ఆత్మ సంబంధుల గురించి. ఆత్మ సంబంధులైనటువంటి వారు ఈ గుణలక్షణాలు కలిగి ఉంటారు. మరొకసారి మనం గమనిస్తే ఆత్మ కలిగిన వారిగా ఉంటారు. అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తారు. ఆత్మ సంబంధమైనటువంటి అనగా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ఫలాలు కలిగిన వారిగా ఉంటారు. వరాలు కలిగిన వారిగా ఉంటారు. తండ్రిని సంతోషపరుస్తారు. వారసత్వాన్ని పొందుకోగలుగుతారు. ఇలాంటి ధన్యతను మనం కలిగిన వారిగా ఉండాలి. పేతురు అన్నటువంటి దేవుని బిడ్డ, అతడు యోహాను ఇద్దరు కూడా యెరూషలేములో దేవుని మందిరానికి ఎక్కి వెళ్ళేటప్పుడు ప్రక్కన ఒక కుంటివాడు మామూలుగా అడుక్కునేవాడుగా ఉంటున్నాడు. మామూలుగా అతడు ఏమడుగుతాడు? భిక్షము ఇవ్వండి, ధర్మం చేయండి అని. ఒకవేళ పైసలు వేస్తూ ఉంటారు, లేకపోతే బట్టలు కూడా కొన్ని సందర్భంలో వేస్తారు. ఈ లోకానికి సంబంధమే వేస్తారు. అయితే పేతురు యోహాను అలాగ వచ్చినప్పుడు ధర్మం చేయమని అడిగినప్పుడు పేతురు యోహానులో నిలబడి అతని వైపు చూసినప్పుడు అతనిలో ఒక గొప్ప విశ్వాసాన్ని పేతురు చూడగలిగాడు. పేతురు చెప్తున్నాడు, నా దగ్గర వెండి బంగారం లేవు, అంటే ఈ లోకానికి సంబంధించిన ఏమి లేవు, ఆత్మకు సంబంధించినటువంటి కార్యం. నేను ఆత్మ సంబంధిని కనుక ఆత్మకు సంబంధించినటువంటి దేవుని యొక్క నామాన్ని, యేసుక్రీస్తు యొక్క నామాన్ని నీకు ఇస్తున్నాను. యేసుక్రీస్తు నామం లే అని చెప్పినాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామం లే అన్నప్పుడు అతనికి ఈ మాటలో నమ్మకం కుదిరింది. ఆ మాటలో శక్తి ఉన్నది. అతడు లేచాడు, బలం పొందుకున్నాడు, నిలబడ్డాడు, నడిచాడు, గంతులేశాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బయట ఉన్నవాడు ఇప్పుడు వారితో కూడా కలిసి లోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా అక్కడ ఆత్మ సంబంధులు సృష్టికర్త అయిన దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తున్నారు. అక్కడ దేవునికి ఎంతో మహిమ కలిగింది. ఈ బిడ్డను దేవుడు అక్కడ సాక్షి వాడుకోగలిగాడు. బయట ఉన్న వ్యక్తి ఇప్పుడు లోనికి రాగలిగాడు. ఇప్పుడు పేతురు ఈ లోకానికి సంబంధించినటువంటి సహాయం దయచేయలేదు, కానీ ఆత్మకు సంబంధించినటువంటి మేలు దయచేసి లోనికి వచ్చేటట్లుగా ఆశ్చర్యపోయిన వాడిగా కలిగేటట్లుగా దేవుడు కృప దయచేశాడు. ఇంకను మనం ఈ కార్యం చేయకపోతే, ఆత్మీయ అనుభవంలోకి మనము రాకపోయినట్లయితే దేవుడు మనకు ఆత్మీయ అనుభవాన్ని కలిగించి ఆత్మీయ అనుభవం లేని వారిని ఆత్మలోకి
ఆత్మీయ అనుభవంలోకి నడిపించడానికి, దేవుని సన్నిధికి నడిపించడానికి, పరలోక సంబంధిగా ఉండే దానికోసం, ఆత్మ సంబంధిగా ఉండే దానికోసం నిన్ను నన్ను కూడా ఆత్మ సంబంధులుగా దేవుడు ఆశ్రయించి నడిపించుకున్నాక ఒకటి మనం చూసాం. రెండవది మనం గమనించలేతే శరీర సంబంధులు. ఈ మాటను కూడా మనం చదివినట్లయితే మొదట్లోనే మనం చదివినటువంటి మాట ప్రకారంగా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఈ విధంగా ఉన్నది. ఏమని ఉన్నదంటే, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అని మీతో మాట్లాడవలసి వచ్చును. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది, కానీ అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండుట వలన, అక్కడ ఏమని చెప్తున్నాడంటే శరీర సంబంధులై ఉండుట వలన. శరీర సంబంధులు అనేది రెండవదిగా మనం చూస్తున్నాం. మొదటి సంబంధులు ఆత్మ సంబంధులు, రెండవ సంబంధులు శరీర సంబంధులు. శరీర సంబంధంలో ఉండేటువంటి గుణ లక్షణాలు మనం చూస్తాం. ఇది కూడా మనం గలతీ పత్రిక 5వ అధ్యాయము 19, 20, 21 వచనాన్ని మనం చూసినట్లయితే ఈ మాటలు ఇక్కడ మనకు స్పష్టంగా తెలియపరచబడినాయి. చదువుకున్నాము. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 ఈ మాటలు ఈ విధంగా ఉన్నాయి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. శరీర కార్యాలు ఏమైనా ఉన్నట్టే స్పష్టమైనవి. అవి ఏమనగా గమనిస్తే జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మస్త్రములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇక్కడ ఒక లిస్టు దేవుడు ఇచ్చాడు. ఈ లిస్టు ఎవరిలో ఉంటాయంటే శరీర కార్యాలు, శరీర సంబంధంలో ఉంటాయి. శరీర కార్యాలు ఉన్నటువంటి వారు ఈ శరీర కార్యాలు కలిగిన వారిగా ఉండి వారిని ఏమని అంటారంటే శరీర సంబంధులు. ఒకవేళ ఈ గుణ లక్షణాలు నీలో, నాలో, మనలో ఎవరిలోనే ఉంటే వారు ఏ సంబంధిగా ఉంటారంటే శరీర సంబంధి. శరీర సంబంధిగా ఉన్నట్లయితే శరీర సంబంధిని పిలవడం జరుగుతుంది. అలాంటి వారు ఎలాగ ఉంటారు? శరీర కార్యాలు చేసేవారిగా ఉంటారు. పౌలు ఈ విధంగా చెప్తున్నారు. రోమపత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో శరీర సంబంధి అయినటువంటి నేను ఏమిగా ఉంటున్నానని చెప్తున్నాడంటే శరీర సంబంధి అయినటువంటి నేను మరి ఏమవుతున్నాడని చెప్తున్నాడు. 7:14 వచనం ప్రకారంగా ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదును, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. దేనికి అమ్మబడి పోయినాడంట? పాపాన్ని. పౌలు సౌలుగా ఉన్నప్పుడు శరీర కార్యాలు కలిగిన వాడుగా ఉన్నాడు. అతనిలో కోపం, ద్వేష, పగ, ఇవన్నీ ఈర్ష్య అన్నీ ఉన్నాయి. శరీర సంబంధంగా ఉన్నటువంటి నేను పాపానికి అమ్ముడు పోయాను. ఆత్మ సంబంధమైనటువంటి వారి కొరకు యేసుక్రీస్తు రక్తాన్ని కార్చాడు. సత్యవాక్యం చేత మనల్ని కన్నాడు. స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం ఆయన సొత్తు అయినాం. మనం దేవుని సొత్తు అయిన వారిగా ఉంటున్నాం. ఆత్మ సంబంధమైన వారు. శరీర సంబంధమైన వాడు ఎవరికి అమ్ముడు పోయినాడు? సైతాను, పాపానికి. పౌలు మొదట ఈ స్థితిలో ఉన్నాడు. అయితే తర్వాత అతడు ఆత్మ సంబంధిగా కాగలిగాడు. శరీర సంబంధిగా ఉన్నట్లయితే పాపానికి అమ్ముడు పోయిన వాడుగా ఉంటాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఒకవేళ నీలో, నాలో శరీర కార్యాలు ఉండి పాపానికి అమ్ముడు పోయిన వారిగా ఉన్నట్లయితే మనము దేవుని కృపను బట్టి యేసు రక్తం చేత కడగబడి యేసు రక్తం చేత కొనబడిన వారిగా ఉండి ఆయన సొత్తుగా, దేవుని సొత్తుగా, ఆత్మ సంబంధిగా ఉండడానికి దేవుడి కృపను అనుగ్రహింప చేయునుగాక. తర్వాత మనం గమనిస్తే రోమా 8:7 ప్రకారంగా శరీర సంబంధి దేవునికి ఏ విధంగా ఉంటారంటే విరోధిగా ఉంటాడు. ఏమని దేవుడు తెలియజేస్తున్నాడు? కాగా శరీర స్వభావం గలవారు ఏమిగా ఉంటారంటే దేవునికి విరోధమైనది.
ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉండాలి. శరీరానుసారంగా ఉన్నటువంటి వారు దేవునికి విరోధం. ఈ భూమి మీద మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన బిడ్డగా చేసుకున్నాడు. దేవునికి మనం ప్రేమైన బిడ్డగా ఉండాలి, కానీ దేవునికి శత్రువులుగా ఉండకూడదు. దేవునికి విరోధమైన ఏ ఆయుధం కూడా వర్తిలం. దేవుని మనము ఆయన తండ్రి, మనం ఆయన బిడ్డలం. పిల్లలు తల్లిదండ్రులకు విరోధంగా ఉండకూడదు. మనము మరి శరీర కార్యాలు ఉన్నట్లయితే, శరీరానికి అమ్ముడుపోయినట్లయితే, పాపకార్యాలకు అమ్ముడుపోయినట్లయితే విరోధిగా ఉండగలుగుతారు. ఇక్కడ దేవుడు ఏం తెలియజేస్తున్నట్టే రోమా 8:7 ప్రకారంగా శరీర సంబంధి దేవునికి విరోధి. విరోధైన వాడు విరోధమైన కార్యాలు చేస్తాడు, బాధకరమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజుల్లో దేశంలో, ప్రపంచంలో ఒకరికొక విరోధం ఉన్నారు. సైతానుడు విరోధం కలిగిస్తాడు. విరోధం కలిగించి ఎన్నో హత్యలు, ఎన్నో గలాట్లు, ఎన్నో మరి దేవునికి బాధ కలిగించేటువంటి కార్యాలు జరిగేట్టుగా ఉంటున్నాయి. కనుక ప్రేమైన వలన ఇక్కడ మనం గమనిస్తే దేవుడు మనకు మరి ఈ మాటను తెలియజేస్తున్నాడు. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. దేవునికి విరోధం కాకుండా ప్రేమైన వారిగా ఉండడానికి దేవుడు కృపను అనుగ్రహింప చేయనుగాక. రోమా 8:8 ప్రకారం గమనిస్తే ఆ శరీర సంబంధి దేవునికి దుఃఖాన్ని కలిగిస్తారు, సంతోషం కలిగించలేరు. పిల్లలు తల్లిదండ్రులకు సంతోషం కలిగించాలి, కానీ మరి తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలిగించకూడదు. వారిని ఏమాత్రం కూడా కన్నీరు పెట్టించే వారిగా ఉండకూడదు, బాధ కలిగించే వారిగా ఉండకూడదు. సంతోషం కలిగించాలి, కన్నదానికి మనము సంతోషం కలిగించాలి. అయితే శరీర సంబంధి ఏం కలిగిస్తాడంటే దుఃఖాన్ని కలిగిస్తాడు. మరి ఈ సంబంధి, శరీర సంబంధి అమ్ముడుపోయిన వాడిగా ఉంటారు, దేవుని విరోధిగా ఉంటారు, దేవుని దుఃఖపరిచేవారిగా ఉంటారు. రోమా 8:13 ప్రకారంగా మరణాన్ని పొందుతారు. శరీరము మరణానికి దారితీస్తుంది. శరీర సంబంధులు మరణాన్ని పొందుకుంటారు. ఆత్మ సంబంధి జీవిస్తారు, శరీర సంబంధి మరి మరణిస్తారు. శరీర సంబంధులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు, దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. కనుక ఇక్కడ మనకు దేవుడు తెలియజేస్తున్న విషయాన్ని గమనిస్తే శరీర సంబంధిగా ఉన్నవాడు మరణాన్ని పొందుతారు. తల్లిదండ్రులకు బిడ్డలుగా ఉండి చనిపోతే ఎంత దుఃఖపడతారు. మరణించిన వారిని సమాధి చేస్తారు, భూమిలో పాత పెట్టేస్తారు. ఆత్మీయంగా చనిపోయినట్లయితే, శరీర సంబంధాలుగా ఉన్నట్లయితే నరకానికి పోతారు. అక్కడ భయంకరమైన శిక్ష. యేసుక్రీస్తు నా శిక్షను భరించి మనకు శిక్షను తొలగించి మనల్ని దేవుడు ఎంతగానో ప్రేమించి మనము జీవం కలిగిన వారిగా ఉండాలని దేవుడు ఆశించి జీవించే వారిగా ఉండాలని, దేవుని స్తుతించే వారిగా, ప్రార్థించే వారిగా, ఆయన మహింపరిచే వారిగా ఉండాలని దేవుడు ఆశించేవాడిగా ఉంటున్నాడు. తర్వాత గలతీ 5:21 చూసినట్లయితే శరీర సంబంధులు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోలేరు, నరకానికి పోతారు. అక్కడ భయంకరమైన శిక్ష. ఆ శిక్షకు ఎవరు గురి కాకూడదని దేవుడు ఈ విషయాన్ని మన ఎదుట పెడుతున్నాడు. కనుక ప్రియమైన వలన రెండవ సంబంధమైనటువంటి మనుషులు గమనిస్తే శరీర సంబంధం. ఆది కాండంలో మనము గమనిస్తే ఆదాము హవ్వలు కలిగినటువంటి బిడ్డల్లో కయీను, హేబేలు అనేటువంటి సహోదరులు ఉన్నారు. వారిద్దరూ ఆ కుటుంబంలో తల్లిదండ్రులు కలిగినటువంటి బిడ్డలే. దేవునికి అర్పణ అర్పించినప్పుడు హేబేలు అర్పణ దేవుడు స్వీకరించాడు, కయీను అర్పణ దేవుడు నిరాకరించాడు. ఒక వ్యక్తి తండ్రికి సంతోషం కలిగిస్తున్నాడు, ఇంకొక వ్యక్తి సంతోషం కలిగించలేకపోతున్నాడు. ఇది గమనించినటువంటి సహోదరుడు కయీను అన్ననేటువంటి అతడు తమ్ముని పైన కోపం కలిగి, ద్వేషం కలిగి, అసూయ కలిగి పొలంలోకి వెళ్ళి అతడు ఉన్నటువంటి స్థలంలో అతన్ని హత్య చేసేవాడిగా ఉంటున్నాడు, రక్తాన్ని చిందింపు చేసేవాడిగా ఉంటున్నాడు. ఒక తల్లి కడుపును పుట్టి ఒక ఇంట్లో జీవించి ఒకే రక్తాన్ని కలిగి జీవిస్తూ శరీర కార్యాన్ని బట్టి సాటి సహోదరుని పైన ద్వేషం, పగ, ఈర్ష్య కలిగి సహోదరుని చంపేశారు. ఎంత భయంకరం! ఆ తల్లిదండ్రులు ఎంత దుఃఖపడి ఉంటారు. మరి పరమ తండ్రి అయినటువంటి దేవుడికి ఎంత దుఃఖం కలిగి ఉంటుంది. ఈ భూమి మీద శరీర కార్యాలు కలిగినటువంటి వారు పరమ తండ్రిని దుఃఖపరుస్తారు. ఈ లోకంలో తల్లిదండ్రులు దుఃఖపరుస్తారు, అందరినీ బాధపరుస్తారు. వారు ఆఖరికి బాధపడతారు, వారు చివరికి నిత్య నరకాన్ని పొందుకోగలుగుతారు. ప్రియమైన వలన రెండవ రకమైనటువంటి మనుషులు మనం చూసాము, శరీర సంబంధులు. శరీర సంబంధులు
ఎలాగ ఉంటారనేది మరొకసారి మనం గమనిస్తే వారు మరి ఎట్లా ఉంటారు? అమ్మబడిన వారిగా ఉంటారు, దేవుని విరోధిగా ఉంటారు, దేవుని దుఃఖపరుస్తారు, మరణం పొందుతారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. ఈ విధమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం. ఒకవేళ ఎవరిలోనైనా ఈ కార్యాలు, శరీర కార్యాలు ఉన్నట్లయితే దేవుని వైపున తిరిగి తండ్రి దగ్గర క్షమ కోరినట్లయితే దేవుడు ఆత్మ సంబంధులుగా చేసేవాడుగా ఉంటున్నాడు. శరీర సంబంధులు నరకానికి పోతారు. అలాంటి స్థితి ఎవరు కూడా సంభవించకుండా దేవుడు ఆత్మ సంబంధులుగా ఉండడానికి దేవుడు కృపను మనకు అనుగ్రహింప చేయుగాక. ఒకవేళ శరీర సంబంధులుగా ఉన్నట్లయితే దాని నుంచి మనం దేవుడు తప్పించునుగాక. 2 మనం చూసాం. 3వదిగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3:4 వచనాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కాదా? ఇక్కడ ఎవరు ప్రకృతి సంబంధులు అని చెప్తున్నంటే, నేను ఫలాని వాడిని, నువ్వు ఫలాని వాడివి అన్నటువంటి కార్యాలు కలిగిన వారు మరి ప్రకృతి సంబంధులు అంటున్నారు. ప్రకృతి సంబంధులు అన్నటువంటిది ఇక్కడ 3వదిగా మనం చూస్తున్నాం. 3వ రకమైనటువంటి మనుషులు మనం చూసినట్లయితే ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు. యూదా పత్రికలో ఒక మాటను మనం చదివినట్లయితే ఈ విధంగా ఉన్నది. యూదా పత్రికను మనం చదివినట్లయితే 19వ వచనంలో, అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేనివారై భేదములు కలుగజేయుదురు అనే మాటకు రాయకుండా, అనగా ప్రకృతి సంబంధులు ఎలాంటి వారంటే ఆత్మ ఉండదు. మొదటి సంబంధులైనటువంటి ఆత్మ సంబంధంలో ఆత్మ ఉంటుంది, శరీర సంబంధంలో ఆత్మ ఉండదు. ఆ ఆత్మ లేనివారిగా ఉంటారు. ఇక్కడ ప్రకృతి సంబంధంలో ఆత్మ లేనివారిగా ఉంటారు. కొన్ని సందర్భాల్లో శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధాలు, ఏ గుణాలు వాళ్ళ గుణాలు ఇళ్లలో కూడా ఉండగలుగుతాయి. ఈ ప్రకృతి సంబంధాలు అనగా లోక సంబంధం, అక్రమ సంబంధాలు ఉంటాయి, లోకానికి సంబంధించిన వారిగా ఉంటారు. వీరిలో దేవుని ఆత్మ ఉండదు. దేవుని ఆత్మ లేకపోతే దేవుని వారిగా ఉండదు. ఇంకెవరి వారిగా ఉంటారు? దేవుడికి లేకపోతే ఇంకొకడు సైతాను వారిగా ఉంటారు, లోక సంబంధులుగా ఉంటారు. మనమైతే ఆత్మ సంబంధాలు ఉండడానికి దేవుడు కృప దయచేసినాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకటి ఎలాగ ఉంటారంటే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు ఆత్మ లేని వారిగా ఉంటారు. తర్వాత ప్రకృతి సంబంధమైనటువంటి మనిషి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2:14 చూస్తే, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రిగా ఉన్నవి. పరలోక సంబంధమైనటువంటి మాటలు చెప్తే, దేవుని మాటలు చెప్తే, యేసుక్రీస్తు యొక్క మాటలు చెప్తే వీళ్ళకి ఎట్లా ఉంటాయంటే మిరపకాయలు నలిసినట్టుగా ఉంటుందంటే వారు వ్యతిరేకంగా అవుతారు, దాన్ని అంగీకరించరు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు, మానవులందరి పాపాల కొరకు ఆయన చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడు లేచినాడు, సజీవుడుగా ఉన్నాడు, ఆయన తిరిగి ఈ లోకానికి వస్తాడు, మనలందరినీ తీసుకొని వెళ్తాడు, ఆయన రాజ్యంలో ఉంచుకుంటాడు. ఈ సత్యాన్ని మనం బోధిస్తే ఈ మాటలు వాళ్ళకి ఎట్లా ఉంటాయంటే మరి వెర్రిగా ఉంటాయి. అందుకే శిలువను గురించినటువంటి మాటలు రక్షింపబడే వారికి ఎట్లా ఉంటుంది, శక్తి కలిగి ఉంటాయి, కానీ నశించేపోయే వారికి వెర్రిగా ఉంటాయి. ఈ లోకస్తులకు అంతా వెర్రిగా ఉంటుంది. ఇక్కడ గమనించినట్లయితే ఒకప్పుడు నేను వెర్రివాడిగా ఉంటుంది. యేసు గురించి చెప్పినప్పుడు, వేరే యేసుప్రభు గురించి చెప్తే నేను వేరే వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి దేవుడు, నాకెందుకు, నాకు మస్తులుగా ఉండాలని ఈ విధంగా నేను మరి వాళ్ళ మాటలు ఎగతాళిగా చేశాను, వాళ్ళను పరిహాసం చేశాను. అవి నాకు పిచ్చిగా ఉన్నాయి, ఎర్రిగా ఉన్నాయి. అయితే నా కళ్ళు తెరవబడిన తర్వాత, సత్యాన్ని గ్రహించిన తర్వాత, నేను ఆత్మీయ సంబంధిగా అయిన తర్వాత దేవుని బిడ్డగా అయ్యేదానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. కనుక ఇక్కడ గమనిస్తే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మీయ విషయములను అంగీకరించడు. అతనికి ఆ మాటలు ఎట్లా ఉంటాయంటే వెర్రిగా ఉంటాయి, పిచ్చిగా ఉంటాయి. మరి యేసుక్రీస్తుని గురించిన మాటలు, ఆయన బిడ్డలు భారం కలిగి, ఆత్మీయమైనటువంటి దాహం కలిగి, ఆత్మీయ బిడ్డలు ఎంతో ప్రయాసతో వాక్యాన్ని చెప్పినప్పుడు, సువార్తను అందిస్తున్నప్పుడు అనేక మంది ద్వేషించేవారుగా ఉంటున్నారు. పిచ్చి ఎర్రి అంటారు, వాళ్ళ పిచ్చి ఎర్రి. అయితే స్వీకరించేవారు, పొందుకునేవారు, దేవుని బిడ్డలు అయ్యేవారికి అది దేవుని యొక్క శక్తిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా కూడా మనము ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు గమనించినట్లయితే వారు భేదాలు కలిగించే వారిగా ఉంటారని మనం చదివాము. 19వ వచనంలో యూదా
పత్రిక 19వ వచనంలో చూస్తే అట్టి వారు ప్రకృతి సంబంధమును ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. భేదాలు కలుగు చేస్తారు. మనం మొదట్లో కూడా చదివినాము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో భేదాలు కలిగిస్తారు. నేను పౌలు వాడును, నేను అపోలో వాడని భేదాలు కలిగించేవారు. దేవునికి అందరూ ఒకటే. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. నిన్ను నన్ను దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అందుకే వెలుగును అందరికీ ఇస్తున్నాడు, వర్షాన్ని అందరికీ ఇస్తున్నాడు, గాలిని అందరికీ ఇస్తున్నాడు, రక్షణ అందరికీ ఇస్తున్నాడు. అయితే పొందుకోవాలి. గాలి అంతా ఉన్నది, నేను పీల్చుకుంటే నేను బతుకుతాను. గాలి అంతా ఉండాలి అని అనుకుంటే మనం పీల్చుకోకపోతే నేను బతకలేను. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను పొందుకోవాలి. పొందుకోకపోతే మరి దేవుడు ఏం చేయగలుగుతాడు? కనుక దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. మంచివాడు. ఒక తోటలో పనికి ఉదయకాలంలో, ఆ తర్వాత 10 గంటల కాలంలో, 12 గంటల కాలంలో, 1 గంట, 3 గంటలు, 5 గంటల కాలంలో మరి పనివారు రాగలిగారు. లాస్ట్కు యజమానుడు అందరికీ ఒకే కూలి ఇచ్చినాడు, ఒకే దేనారం ఇచ్చినాడు. మొదట వాళ్ళకు కుళ్ళయింది, అసూయైంది. ఈ యజమానుడు బలెవాడుగానే మేము పొద్దున చూసి కష్టపడితే మాకు ఇంతే కూలి ఇచ్చినారు, వాళ్ళకు ఒకే కూలి ఇచ్చినారు, అందరికీ ఒకటే. దేవుడు మంచివాడు, అందరికీ మంచిని కలిగిస్తాడు. అయితే ఫైనల్గా తీర్పు ఇచ్చేటప్పుడు ఎవరెవరికి ఏ విధంగా తీర్పు ఇవ్వాలో ఆయనకు తెలుసు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కూడా కొన్ని తలాంతులు ఇస్తారు. దేవుడు 5కు మరి ఒక వ్యక్తికి 5, ఇంకొక వ్యక్తికి 3, ఇంకొక వ్యక్తికి 1 ఇట్లా ఇచ్చాడు. వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కూడా దేవుడు మరి ప్రతిఫలం ఇచ్చేవాడుగా ఉంటాడు. మరి దేవుడు ఆయన న్యాయవంతుడు, ఆయన యథార్థవంతుడు, అందరినీ ప్రేమించేవాడు. అయితే మనం దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉండి అందరినీ కూడా సమంగా ప్రేమించేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. కుటుంబంలో తల్లిదండ్రులు కూడా బిడ్డలను ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అని చూడకూడదు. ఇస్సాకు ఇంట్లో ఒక పొరపాటు ఉన్నది. వారు ఆత్మీయ బిడ్డలే కానీ చిన్న పొరపాట్లు ఉంటాయి. ఇస్సాకు పెద్దవాడైనటువంటి ఏశావును ప్రేమిస్తాడు. చిన్నవాడైనటువంటి యాకోబును తల్లి రెబెకా ప్రేమిస్తుంది. అక్కడ భేదాభిప్రాయాలు అయిపోతుంది. భేదం కలిగినట్లయితే అక్కడ చాలా సమస్యలే తలెత్తుతాయి. యాకోబు ఇంట్లో కూడా యోసేపు తండ్రి చేత ప్రేమింపబడినవాడు. అయితే యోసేపు అన్నలు తండ్రి చేత ప్రేమింపబడలేదు. యోసేపు మంచివాడు కనుక ఆ తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యోసేపుకు ఒక దర్శనం వస్తే ఆ దర్శనాన్ని అన్నలతో పంచుకుంటే వాళ్ళు కోపగించుకున్నారు. భలే కలవగానే వాడులని నువ్వు పెద్దోడవుతావా, ఈ విధంగా కూడా విమర్శించారు, కోపం తెచ్చుకున్నారు. తండ్రి ప్రేమించి అతనికి మంచి వస్త్రం ఇస్తే, రంగురంగుల వస్త్రం ఇస్తే వాళ్ళు మరి కోపించుకున్నారు. ద్వేషం బాగా ఎక్కువైపోయింది. ఆఖరికి ఇంకా ఎక్కువైపోయి అదును చూసి ఆ సహోదరుడైనటువంటి యోసేపును కొట్టినారు, హింసించినారు, బాధ పెట్టినారు, బావిలో తోసేసినారు, ఆఖరికి అమ్మేసినారు. తర్వాత దేవుడు అతన్ని ఎంతగానో ప్రేమించి ఉన్నత స్థానంలోకి హెచ్చించాడు. ఐగుప్తుకు మరి దేవుడు అతన్ని తీసుకువెళ్ళి ఉన్నత స్థానంలో వచ్చారు. అయితే తోటి సహోదరులు తర్వాత ఆహారాన్ని, ధాన్యాన్ని కొనేదాని కోసం వచ్చారు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి యోసేపు అన్నలను మరి ప్రేమగాను చూశారు, ద్వేషించలేదు. అన్నలైతే ద్వేషించారు. ఆత్మ సంబంధమైనటువంటి యోసేపు ప్రేమించాడు, అందరినీ సమంగా చూశారు. కనుక ఇక్కడ మనం గమనిస్తే ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు వారు ఎలాంటి వారు అంటే ఆత్మ ఉండదు. ఆత్మీయ విషయాలు చెబితే అంగీకరించరు, పిచ్చిగా ఎదిగా ఉంటుంది, భేదాలు కలిగిస్తారు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆత్మ సంబంధాలుగా ఉండాలని ఆశించేవాడుగా ఉంటున్నాడు. ఆత్మ సంబంధాలుగా కాకుండా శరీర సంబంధాలుగా, ప్రకృతి సంబంధాలుగా ఉన్నట్లయితే మనం శరీర సంబంధం నుంచి, ప్రకృతి సంబంధం నుంచి మనం తప్పింపబడి ఆత్మ సంబంధాలుగా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు చెప్పిన మాటల ప్రకారంగా 3 రకాలైనటువంటి మనుషులను, 3 సంబంధాలైనటువంటి మనుషులను మనం చూసాం. నువ్వు నేను ఏ సంబంధి అనేటువంటిది మనం ప్రశ్న వేసుకోవాలి. ఆత్మ సంబంధి, శరీర సంబంధి, ప్రకృతి సంబంధి. ఆత్మ సంబంధిని స్పిరిచువల్ పీపుల్ అంటారు, ఆత్మ సంబంధమైన వారిని. శరీర సంబంధాన్ని కార్నల్ పీపుల్ అంటారు. ప్రకృతి సంబంధించిన వారిని న్యాచురల్ పీపుల్ అంటారు. ఈ విధంగా 3 రకాలైన వారిలో
నువ్వు నేను మనం ఏ సంబంధి అని మనము తెలుసుకోవాలి. నువ్వు నేను ఆత్మ సంబంధి అయితే ధన్యులమే, కాకపోయినట్లయితే శరీరం కానీ ప్రకృతి కానీ ఉన్నట్లయితే ఆత్మ సంబంధిగా ఉన్నదానికి దేవుడు మనకు కృపను అనుగ్రహింప చేయను కాక. ఒక్కసారి ఒక సంఘటన అమెరికాలో జరిగినది. అబ్రహాం లింకన్ ఆ దేశానికి ప్రెసిడెంట్. అతడు ప్రెసిడెంట్ కాక మునుపు చాలా ఉద్యోగాలు చేశాడు. పోస్ట్ ఆఫీస్లో పనిచేశాడు, లాయర్గా పనిచేశాడు, చాలా పనులు చేశాడు. చాలా కష్టాలు, చాలా బాధలు అనుభవించి చివరికి ఆయన ప్రెసిడెంట్ కాగలిగాడు. అమెరికా అనేటువంటిది పెద్ద దేశము, గొప్ప దేశం, ప్రపంచంలోనే మొదటి పెద్ద మరి గొప్ప దేశం, అన్ని విధాల గొప్ప దేశం అది. ఆ దేశానికి ఆయన ప్రెసిడెంట్ కాగలిగాడు. ఈ భక్తుడు, ఈ అబ్రహాం లింకన్ చాలా మంచి దేవుని బిడ్డ, ఆత్మీయ బిడ్డ. తల్లి ఆ కుమారునికి ఎంతగానో దేవుని గురించి చెప్పినది. మరి ఆత్మీయంగా ఎదిగిన వాడుగా, ఆత్మలో ఫలించిన వాడుగా, ఆత్మీయ బిడ్డగా ఉంటూ తల్లిదండ్రులను సంతోషపెట్టేవాడుగా, పరమ తండ్రిని సంతోషపెట్టేవాడుగా, ఫలాలు వరాలు కలిగిన వాడుగా, ప్రార్థించేవాడుగా, దేవుని ఆత్మ కలిగిన వాడుగా, అనేక మందికి మేలు చేసేవాడుగా ఉంటున్నాడు. తల్లి చెప్పినది కుమారునికి, నాయన నువ్వు అనేక మందికి మేలు చేయనానని. ఆ విధంగా ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆఫ్రికన్స్కు అంటే నీగ్రోలకు, నల్లజాతి వారికి ఎంతగానో మరి మేలు చేకూర్చాడు. దేవునికి మహిమ. ఈ అబ్రహాం లింకన్ లాయర్గా పనిచేసేటప్పుడు ఒక వ్యక్తి వచ్చి, నాకు నువ్వు లాయర్గా ఉండి, నాకు వాదిగా ఉండి, నా పక్షాన వాదించి నాకు మరి మేలు చేయమని అడిగాడు. ఎవరికి నీకు మరి ఇంకా ఎవరికి విరోధం అంటే నా సహోదరునికే అని ఆ వచ్చినటువంటి వ్యక్తి చెప్పగలిగాడు. అబ్రహాము యొక్క క్లెయింట్ ఆ విధంగా చెప్పగలిగాడు, మీ సహోదరుడా, అయితే వీలైతే నీ సహోదరుని నీవు ఒక్కసారి నా దగ్గరికి తీసుకొని రాగలుగుతావా అని అబ్రహాం లింకన్ ఆ క్లెయింట్ని అడిగాడు. సరే ట్రై చేస్తానని చెప్పి క్లెయింట్ తన సహోదరునితో చెప్పినప్పుడు ఆ సహోదరుడు రాగలిగాడు. ఇద్దరు కూడా అబ్రహాం లింకన్ ఇంటికి వచ్చారు. అబ్రహాం లింకన్ వారిద్దరిని కూసనబెట్టి మర్యాద ఇచ్చి దేవుని గురించి చెప్పాడు. నాయనలారా, మానవుడైనటువంటి మనం ఈ భూమి మీద జీవించేది కొద్ది కాలం, ఈ లోకాన్ని ఒక రోజు వదలాల్సి వస్తుంది. మీరు ఒక తల్లి గర్భాన మీరు పుట్టారు, ఒక రక్త సంబంధాన్ని కలిగిన వారిగా ఉంటున్నారు, ఒక ఇంట్లో పెరిగిరారు, ఒక బెడ్ మీద పండుకొని ఉంటారు, ఒక ప్లేట్లో భోజనం చేసి ఉంటారు. ఒక తల్లి కన్నటువంటి బిడ్డలు మీరు, ఒక తండ్రికి బిడ్డలు మీరు. మీరు ఈ విధంగా గలాట్ చేసుకొని వ్యాజ్యమాడి కోర్టుకు వచ్చినట్లయితే ఎంత బాధకరము, ఎంత దుఃఖకరము. మీరు ఈ బైబిల్ తీసుకొని ఆ పక్కన ఉన్నటువంటి గదిలోకి వెళ్ళి చదువుకొని ప్రార్థన చేసుకొని అటు తర్వాత రండి, నేను తర్వాత విషయాలు మీకు చెప్తానని ఆ యొక్క అబ్రహాం లింకన్, ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాం లింకన్ వచ్చినటువంటి శరీర సంబంధులుగా ఉన్నవారు, ప్రకృతి సంబంధులుగా ఉన్నటువంటి వారు అక్కడ ఈ మాటలు వినగలిగి అబ్రహాం లింకన్ యొక్క మాట ప్రకారంగా బైబిల్ తీసుకొని ఒక గదిలోకి వెళ్ళి ఇద్దరు కూడా బైబిల్ చదువుకున్నారు, ప్రార్థన చేసుకున్నారు. గది బంద్ చేయబడి క్లోజ్ చేసినారు డోరు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఆ మాటలను బట్టి ఈ యొక్క దేవుని బిడ్డ ఆత్మ సంబంధమైనటువంటి అబ్రహాం లింకన్ చెప్పినటువంటి మాటలు వారి హృదయాలు గుచ్చుకుపోయినాయి. ఆ మాటలు చదివినప్పుడు వాళ్ళ హృదయాల మాటలు గుచ్చుకుపోయినాయి. వారు ప్రార్థన చేస్తే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, హృదయాలు బ్రద్దలైపోయినాయి. వారు ఇప్పుడు శరీర కార్యాలు, ప్రకృతి కార్యాలు అనగా భేదాలు, వారిలో ఉన్న ద్వేషం, పగ, ఈర్ష అంతా కూడా పోయేసి పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి దిగి వచ్చి ఆ రూమ్ అంతా కూడా ప్రేమతో నింపబడింది, వెలుగుతో నింపబడింది, కృపతో నింపబడింది. వారు అలాగా ఆ ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ కార్యం జరిగించి వారిలో ఉన్నటువంటి ద్వేషం, పగ, ఈర్ష, కోపం అంతా పోయేసి ప్రేమ వారిని ఆవరించింది, కృప వారిని ఆవరించింది. పరిశుద్ధాత్మ దేవుడు వారిని మరి కమ్ముకున్నాడు. వారు ఏడ్చి బయటకు వచ్చి ఇద్దరు కూడా చేతులు పట్టుకొని బయటకు వచ్చి అదే సమయంలో అబ్రహాం లింకన్ కూడా ఇంకొక చోట మోకరించి ప్రార్థన చేస్తున్నారు వారి కొరకు. పరిశుద్ధాత్మ దేవుడు అందరి మధ్యలో గొప్ప కార్యం జరిగించారు. ఈ సహోదరులు చెప్తున్నారు, అయ్యా మమ్మల్ని క్షమించండి, మన్నించండి, మాలో శరీర కార్యాలు, ఈ లోక కార్యాలు
అక్రమమైనటువంటి కార్యాలు, పాప కార్యాలు మాలో ఉన్నాయి. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించారు. మీరు చెప్పిన మాటలు మా హృదయాల్లో ఎంతగానో మార్చివేశాయి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించి ఇప్పుడు మేము ఎలాగ అయిపోయినామంటే ఒక్క బిడ్డలం అయిపోయినాం, ఒక తల్లి బిడ్డలం అయిపోయినాం, ఆత్మీయ బిడ్డలు అయిపోయినాం, పరలోక సంబంధం అయిపోయినాము, ప్రేమ సంబంధాలు అయిపోయినాం, క్రీస్తు సంబంధాలు అయిపోయినాము. క్రీస్తు రక్తం మమ్మల్ని కడిగింది. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రీతిగా మా పాప కార్యాలకు ఇప్పుడే సిలువ వేయబడినాయి. ఇప్పుడు మేము దేవుని బిడ్డలు అయిపోయినాము, ఆత్మ సంబంధాలు అయిపోయినాం. మేము మోకరిస్తాం, మా కొరకు ప్రార్థన చేయండి. మేము సంతోషంగా ఇంటికి వెళ్తాము, మేము సమాధానకరంగా ఇంటికి వెళ్తాము, దేవుని బిడ్డగా జీవిస్తాము. మాలో దేవుని ఆత్మ కలిగి ఇప్పటి నుంచి దేవునికి సాక్షులుగా ఉంటాము, అనేక మందికి ప్రయోజనకరంగా ఉంటాము. మేము ఈ జీవితం ఉన్నంత వరకు కూడా దేవునికి ప్రియమైన బిడ్డగా జీవిస్తాము, దేవుని మహింపరుస్తాము. మీరు మాకు చేసినటువంటి ఆత్మీయ మేలకు జీవిత పర్యంతరము నేను మర్చిపోకుండా నీ గురించి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తామని వచ్చినటువంటి సహోదరులు ఇప్పుడు చేయి పట్టుకొని భుజం మీద చేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళారు. శరీర సంబంధులుగా, ప్రకృతి సంబంధాలుగా వారు ఇప్పుడు ఆత్మ సంబంధాలుగా మరి దేవుని బిడ్డలుగా వారు ఇంటికి క్షేమంగా వెళ్ళగలిగారు. వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, మనల్ని కూడా ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ఒకవేళ మనలో శరీర సంబంధమైనటువంటి కార్యాలు, ప్రకృతి సంబంధమైన కార్యాలు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సమయంలో మన పట్ల కృపను అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని క్రముకొని, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నిండుకొని, పరిశుద్ధాత్మ శక్తి మనల్ని ఆవరించి శరీర కార్యాల్లో దహించబడి, లోక కార్యాల్లో కాల్చబడి ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మనలో కలుగునుగాక. ఈ రోజు లోకంలో చూస్తే శరీర సంబంధులు కూడా ఉన్నవారైనా, ఒక ఇంటి వారైనా, సంఘం వారైనా, ఒక ప్రాంతం వారైనా, ఒక దేశం వారైనా, ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఎంతగానో శరీర కార్యాలు, లోక కార్యాలు, అక్రమ సంబంధమైన కార్యాలు ఉండి ద్వేషం, పగ, ఈర్ష్య ఇవన్నీ కలిగి దుష్టుని సంబంధాలు అయిపోతున్నారు, సాతాను సంబంధాలు అయిపోతున్నారు, పాపకార్యాలు నిమగ్గులైపోతున్నారు, సృష్టికర్త అయిన తండ్రిని దుఃఖపెట్టే వారిగా ఉంటున్నారు. యేసుక్రీస్తు మన అందరి కొరకు రక్తం కార్చాడు. అందరూ ఆత్మీయ బిడ్డలు కావాలని ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి ఆయన సొత్తుగా చేసుకొని ఆయన బిడ్డలుగా ఉండాలని ఆశించేవాడుగా ఉంటున్నాడు. ఇంతవరకు లేఖనున్నట్లయితే ఇది మంచి సమయం, అనుకూల సమయం. దేవుడు మనల్ని ఆయన మహిమాతో వాడుకునేటువంటి సమయం కనుక దేవుని బిడ్డలుగా ఉండడానికి పరిశుద్ధ ఆత్మ దేవుడు నిన్ను నన్ను కమ్ముకునుగాక. పరిశుద్ధ ఆత్మ అగ్ని ఆ మేడగదిలో దిగి వచ్చిన రీతిగా, అందరినీ ఆవరించిన రీతిగా, నింపిన రీతిగా నిన్ను నన్ను నింపునుగాక. పరిశుద్ధాత్మ మనము కలిగిన వారిగా ఉందాం. పరిశుద్ధాత్మ కలిగిన బిడ్డగా ఉండి తండ్రి అని ఆయన్ను ప్రార్థన చేస్తాం. ఆత్మీయమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకొని ఫలాలు వరాలు కలిగిన వారిగా ఉండి మనము ఆశీర్వదింపబడిన వారిగా ఉండి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. ఆ తండ్రిని ఘనపరుస్తాం, మహింపరుస్తాం. ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయనకు మహిమ. ఈ లోకాన్ని వదిలిన తర్వాత నిత్య రాజ్యాన్ని స్వాతంత్రించుకుందాం. అనేక మంది నిత్య నరకానికి వెళ్ళే వారిని తప్పించి, అనగా శరీర సంబంధం, ప్రకృతి సంబంధంలో ఉన్నటువంటి వారిని ఆత్మీయ సంబంధాలకి నడిపించడానికి సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తును చూపెడదాం. యేసుక్రీస్తు సిలువ వేయబడి, అనగా శరీర కార్యాలకు, పాప కార్యాలకు మళ్ళగా అందరూ కూడా ఆ విధంగా సిలువ వేయబడిన వారిగా ఉండాలని యేసుక్రీస్తు మన పాపాన్ని, శాపాన్ని, అనగా శరీర కార్యాలను, ప్రకృతి కార్యాలను ఆయన తన శరీరంలో భరించి సిలువ వేయబడి మనకు విముక్తి కలిగించేవాడుగా ఉంటున్నాడు. దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహింప చేయనుగాక. ఈ సమయంలో దేవుని వాక్యం మనలో గొప్పగా కార్యం జరిగించునుగాక. పరిశుద్ధ ఆత్మ కార్యాలు మనలో నిండుగా కలుగునుగాక. కొన్ని సందర్భాల్లో ఆత్మీయ బిడ్డలో కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఒకరిపైన ఇంకొకరిపైన సాడీలు చెప్పుకోవడం, కోపం, ద్వేషం, పగ ఉండేటువంటివి ఉంటాయి. అయితే అలాంటివన్నీ కూడా సిలువ వేసేద్దాం. పేతురు అనేటువంటి దైవదాసుడు కూడా యూదులకే దేవుడు అనుకునేవాడు. అయితే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు, అతడు ప్రార్థన చేసేటప్పుడు మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు దుప్పటి మరి దిగి వచ్చి అందులో అన్ని జీవరాశులు ఉండి అవి మరి చంపుకొని తినమన్నాడు. పేతురు మొదట ప్రభువా ఇవి నిషిద్ధమైన చెప్తే నువ్వు భుజించమని చెప్పినప్పుడు, ముమ్మారు చెప్పినప్పుడు ఆయనకు అర్థం కాలేదు. తర్వాత కొన్నేళ్ళ ఇంటి నుంచి దేవుని బిడ్డలు పంపబడి ఈ పేతురు దగ్గరికి వచ్చినప్పుడు పేతురు మరి కొన్నేళ్ళ ఇంటికి ఆహ్వానించబడేటటువంటి వర్తమానం వాళ్ళు తీసుకొని వచ్చారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళుము, అక్కడ
దేవుని కార్యం జరుగుతుందని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు మరి పేతురు వెళ్ళాడు. కొన్నేళ్ళు ఇంట్లో వాక్యం చెప్తుండగా యేసు అందరికీ ప్రభు అని చెప్పినప్పుడు అక్కడ సంతోషంగా అందరూ వింటున్నారు. అన్ని రకాలైన మనుషులు అక్కడ కూడినారు. కూడినప్పుడు మేడగదిలో కలిగినటువంటి అనుభవము, ఆత్మదేవుడు దిగి వచ్చినటువంటి అనుభవము ఇక్కడ కూడా జరిగినది. అందరూ కూడా ఆత్మతో అభిషేకింపబడారు. అందరూ విశ్వసించిన వారిగా ఉండి బ్యాప్టిజం పొంది దేవుని ఆత్మ పొంది అభిషేకాన్ని కలిగిన వారిగా ఉండి దేవుని బిడ్డలుగా ఉండి దేవుని మహింపరిచేటువంటి అనుభవాన్ని దేవుడు వారికి అనుగ్రహింపచేశాడు. పేతురు మొదట యూదులకే దేవుడు అనుకునేవాడు. అతని హృదయం విశాలమైంది. దేవుడు అందరినీ ప్రేమించే రీతిగా దేవుడు అందరినీ ప్రేమిస్తున్నానటువంటి ఆ సహృదయం అతనికి కలిగి ఇంకా గొప్పగా దేవుని సేవ చేసేదానికి దేవుడు కృప అనుగ్రహించినాడు. కొన్ని సందర్భాల్లో మన హృదయం విశాలంగా లేనటువంటి కారణాన, మనలో ఆత్మ ఫలాలు వరాలు లేనటువంటి కారణాన ఇంకను మరి పగ, ద్వేషం, కలహం, మరి కోపం, ద్వేషం ఇవన్నీ ఉన్నట్లయితే, అసూయలు ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు వాటన్నిటిని దహించునుగాక, అవన్నీ కాల్చివేయునుగాక, మనలో పరిశుద్ధపరచునుగాక. మన శరీరాన్ని, మన ప్రాణాన్ని, ఆత్మను దేవునికి అర్పించుకుందాం, సజీవ యాగంగా చేసుకుందాం. శరీర కార్యాలకు, ప్రకృతి కార్యాలకు సిలువ వేసేద్దాం. జీవం కలిగినటువంటి దేవుని కలిగిన వారిగా ఉందాం. ఆత్మ సంబంధాలుగా జీవిద్దాం. ఆత్మ ద్వారా దేవుని మహింపరుస్తాం. ఈ భూమి మీద జీవించి దేవుని కార్యాలను ఇతరులకు ప్రత్యక్షపరుస్తాం. యేసేపు ఆత్మ కలిగిన బిడ్డగా ఉండి ఆ కార్యాలు చేశాడు. తన సహోదరులను దేవుని బిడ్డగా అయ్యేటట్లుగా అతడు తన ప్రేమ చేత, దేవుని ప్రేమ చేత ఆత్మ కార్యాల ద్వారా మంచిగా చేసుకోగలిగాడు. దేవుడు మన ద్వారా కూడా మహిమ పొందేటట్లుగా దేవుడు కృపను అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఆత్మీయ తండ్రి. నీ వాక్యాన్ని విశ్వసించినప్పుడు నీ బిడ్డల అవుట్కు మాకు కృపను అనుగ్రహిస్తున్నారు. నీ ఆత్మను మాకు పరంగా అనుగ్రహింప చేస్తున్నారు. నీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు. ప్రియ తండ్రి, ఇంకనూ ఆత్మ లేకనుండేవారు ఆత్మ కలిగి ఉండేదానికి కృపను ప్రసాదించిన దానికై నీకు వందనాలు. ప్రార్థన చేయకుండా ఉండేవారు ప్రార్థించే బిడ్డగా మీరు చేసిన దానికై స్తోత్రాలు. అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మీరు ప్రసాదించడానికై వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ఒకవేళ దుఃఖపరిస్తే ఇప్పుడు సంతోషపరిచేటువంటి బిడ్డగా చేసిన దానికై స్తుతులు. పరలోకపు ఆశీర్వాదాలు అందరూ పొందుకునేటట్లుగా మీరు కృపను ప్రసాదించిన దానికై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ తండ్రి, నీ ఆత్మీయ బిడ్డగా జీవిస్తూ అందరికీ ప్రయోజనం కలిగించే బిడ్డగా మీరు చేసిన దానికై వందనాలు. ప్రపంచంలో ఇప్పుడు కరోనా వ్యాధి వలన ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, వ్యాధితో ఉన్నారు, శారీరక వ్యాధితో సతమతం అవుతున్నారు. తండ్రి, ఆత్మీయ వ్యాధితో ఉండే వారి కొరకు, శరీర వ్యాధితో ఉండే వారి కొరకు ఆత్మ కలిగిన బిడ్డలందరూ కూడా ఆత్మతో ప్రార్థన చేసి ఆత్మ అగ్ని చేత ఆ యొక్క వ్యాధిని కాల్చేటట్లుగా, పాప వ్యాధి లయమైపోయేటట్లుగా, శరీర సంబంధాలు, ప్రకృతి సంబంధాలు అందరూ మారిపోయి ఆత్మ సంబంధాలు అయ్యేటట్లుగా నీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ బిడ్డల మీద కుమరించిన దానికై వందనాలు స్వామి. అందరి హృదయాలు వెలిగింప చేసిన దానికై స్తుతులు, మండింప చేసిన దానికై స్తుతులు, ప్రజ్వలింప చేసిన దానికై వందనాలు స్వామి. ఆత్మీయ బిడ్డలుగా ఫలించి వర్ధిల్లి నీకు మహిమ తెచ్చేటట్లుగా కృపను ప్రసాదింపజేశారని నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రపంచం మానవాళులు రక్షించడానికై వందనాలు. ప్రపంచమంతా నీ రాజ్య సువార్త అందింపబడి అందరూ అంతటా రక్షణ పొందేదానికి, అందరూ స్వస్థత పొందేదానికి నీ ఆత్మీయ బిడ్డలుగా జీవించి ఆత్మ ఫలాలు వరాలు కలిగి నిన్ను సంతోషపెట్టి నిత్య రాజ్యాన్ని స్వాతంత్రించుకునే దానికి వారసత్వాన్ని ప్రసాదింపచేసి దీవించి కాపాడి మీరు మహిమ పొందారని నమ్మి స్తుతిస్తున్నాం. ఎవరు కూడా నశించి శరీర కార్యాలు, ప్రకృతి కార్యాలు కలిగి నశించి నరకానికి గురి కాకుండా అందరినీ కూడా నీ రాజ్యవాసులుగా చేసుకొని నీతో సదాకాలం ఉంటూ నీ బిడ్డగా జీవించే దానికి కృపను అనుగ్రహింపచేశారని మీకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తుండగా మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైన హస్తాలకు అప్పచెప్పుకుంటుండగా పేరు పేరున దీవించి కాపాడారని నమ్మి స్తుతిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అతి వినంగా వేడుకున్నాను నా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు కృపయు, తనైన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మక అనుని సహవాసం ఆయన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి నీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.